ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనములు. ఈ దిన వాక్య భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపాను. పిలాతు భార్యను గూర్చి ఇక్కడ మనము చూస్తున్నాం. ఒక స్త్రీ అయి ఉండి కూడా ఈ యొక్క పిలాతు భార్య యేసు ప్రభువును కూర్చున్నటువంటి ఒక దర్శనం పొందింది. ఒక దర్శనం పొంది ఈ యొక్క పిలాతు సభా మందిరంలో ఒక గవర్నర్ లాంటి హోదాలో ఉన్నటువంటి పిలాతు సభా మందిరంలో అనేక మందితో కూర్చుని సమావేశం ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి పిలాతు భార్య ఒక వర్తమానం తీసుకొచ్చింది. అయ్యా, ఈ రాత్రి ఆయన గురించి ఒక దర్శనం పొందినటువంటి వాడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, కాబట్టి దయచేసి నువ్వు ఆయన జోలికి వెళ్ళడం కానీ ఆయన కూర్చి తీర్పు తీర్చడం కానీ చేయవద్దు అని ప్రభువుని కూర్చున్నటువంటి ఒక గొప్ప వర్తమానము పిలాతు దగ్గరికి తీసుకొచ్చింది. ఎందుకంటే భర్తను రక్షించుకోవాలి, భర్తను కాపాడుకోవాలి, ఎక్కడ భర్త తప్పు చేయకూడదు, తప్పుడు తీర్పు తీర్చకూడదు తన భర్త అనేటువంటి ఉద్దేశంతో పిలాతు భార్య తన భర్తను ఎక్కడ కూడా అన్యాయపు తీర్పు తీర్చకుండా ఒక న్యాయమైన తీర్పు తీర్చడం కోసము సభామందిరంలోనికి ఒక వర్తమానము తీసుకొచ్చింది. సాధారణంగా ఈ యొక్క గవర్నర్ లాంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు, పిలాతు లాంటి వారు ఒక సమావేశంలో ఉండినటువంటి సమయంలో ఎవరు కూడా అందులో ప్రవేశించకూడదు. అలాంటిది ఎలాంటి తప్పుడు తీర్పు తీరుస్తాడో అని ఆమె ప్రభుని గూర్చి పొందినటువంటి దర్శనాన్ని బట్టి ఈయన మామూలు మనుషుడు కాదు, దేవాది దేవుడు, లోకరక్షకుడు, ఆమె కూడా వినుంటే యేసు ప్రభుని గూర్చి చాలా మంది బయట చెప్పుకున్నటువంటి విషయములు పిలాతు భార్య దగ్గర కూడా ఈ మాటలు వచ్చి ఉంటాయి. అమ్మ, యేసు ప్రభు అంట ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, అనేక మందిని స్వస్థపరుస్తున్నటువంటి వారు, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నటువంటి వారు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయినటువంటి వారు కూడా లేపబడుతున్నటువంటి వారు అని వాళ్ళ నోటంట వీళ్ళ నోటంట విన్నటువంటిదై ఆ ప్రభుని వచ్చి తన హృదయంలో ఒక ఆశ కలిదై ఉన్నప్పుడు తనకు ఒక దర్శనం పొందింది. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ప్రజలందరూ ఆయన మీద తిరుగుబాటు చేసి మిగతా ఉన్నటువంటి యొక్క సైనికులు కానీ వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద తప్పుడు సాక్ష్యం చెప్తున్నారన్న సంగతి ఆమె గ్రహించింది. వాళ్ళందరి యొక్క ఒత్తిడికి లోబడి నా భర్త ఎక్కడైతే తప్పుడు తీర్పు తీరుస్తాడో అది నా కుటుంబానికి ఎంతో శాపమవుతుందేమో అనే ఉద్దేశంతో భర్తని తప్పుడు తీర్పు తీర్చకుండా ఆమె తన భర్తను రక్షించుకోవడం కోసం, అయ్యా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని చెప్పింది. ఏమో మనం పిల్ల పాపలుతున్నటువంటి వాళ్ళు, ఆయన మామూలు మనసు కాదు అని పంపింది. నిజమైనటువంటి భార్య భర్త యొక్క ప్రతి కదలికని గమనిస్తూ, ఆయన రాకపోకలు గమనిస్తూ, తన యొక్క అభిరుచులు గమనిస్తూ ఉండవలసినటువంటి, ఒకవేళ భర్త ఏదైనా తప్పు చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే, దేవునికి విరుద్ధముగా, ధర్మశాస్త్రములకు విరోధముగా ఏదైనా పాపం చేస్తున్నట్టు కానీ కనిపిస్తున్నప్పుడు ప్రతి భార్య కూడా మీరు చేస్తున్న తప్పు, ఇది మనకు మంచిది కాదు, ఇది ఎప్పటికైనా మనకి నష్టం, ఇది మనం కుటుంబంతో పిల్లలతో ఉన్నటువంటి వారము,
ఇలాంటి పాపపు సంబంధించిన కార్యములు కానీ, ఇలాంటి మోసములు కానీ, ఇలాంటి లంచములతో కూడా మనం మనం ఉన్నప్పుడు మన కుటుంబానికి ఎంతో శాపగ్రస్తం అవుతుంది. కాబట్టి మనకు ఉన్న దాంట్లో తృప్తి పొందుదామండి. మన అక్కర్లేని దానికోసం మనము ప్రయాసపడద్దు అని భర్త తప్పుడడుగులు వేస్తున్నప్పుడు కూడా భార్య వెనకాల నుండి అతన్ని గద్దించాలి. లేకపోతే సరిలేదు. లేనట్లయితే ఆ కుటుంబము నష్టపోతుంది, శాపగ్రస్తం అవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నది. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందని, బుద్ధిహీనురాలు తన చేతులతో తన ఇల్లుని ఏం చేస్తుందంటే పాడు చేసుకుంటుందని వాక్యం. కనుక ప్రతి స్త్రీ లేక ప్రతి భార్య తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం భర్తను కరెక్ట్గా మంచి నడవడికలో నడిపించేటటువంటి భార్యగా ఉండాలి. ఇక్కడ మరొక వాక్య భాగం మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మరొక భార్యను చూస్తాం. ఇక్కడ భార్య అని అన్నారు తప్ప వాక్యంలో వాళ్ళ పేర్లు రాయబడలే. పిలాతు భార్య, యోబు భార్య, నయమాను భార్య, లోతు భార్య, ఇట్లాగా వాళ్ళ పేర్లు లేనప్పటికీ కూడా దైవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లేనప్పటికీ వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళుగా చూస్తున్నటువంటి వారు. ఈ యొక్క రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో నయమాను యొక్క భార్యను చూస్తాం. నయమాను చూస్తే కుష్టివాడు. ఆ కుష్టివాడితో ఈ భార్య ఎన్నో సంవత్సరంలో కాపురం చేసినటువంటిది. వీడి కుష్టివాడు, వీడితో నాకేంటిలే అని చెప్పేసి మరి సంసారం విడిచిపెట్టేస్తూ భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ భర్తతో ఇష్టం ఉన్నా ఇష్టం లేనప్పటికీ కూడా భర్తతో కాపురం చేస్తున్నటువంటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె భర్తని రక్షించుకోవడం కోసం వచ్చి, అయ్యా మన ప్రక్క దేశంలో సోమురు అటువంటి ప్రదేశంలో ఎవరో ఒక ప్రవక్త ఉన్నాడంట, అక్కడికి వెళ్ళినట్లయితే ఎలాంటి వారైనప్పుడు కూడా స్వస్థపరచబడతారంట, మరి మీరు వెళ్ళినట్లయితే మంచిగా ఉంటుందని చెప్పేసి తన భర్తను రక్షించుకోవడం కోసం, తన భర్తకు ఉన్నటువంటి రోగమును స్వస్థపరచుకోవడం కోసము భార్య యొక్క తపన, భర్త మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మీరు వెళ్ళినట్లయితే మీరు స్వస్థపరచబడతారండి అని భర్తని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. భార్య మాట కాదనిలేక ఈ యొక్క నయమాను భార్య చెప్పిన రీతిగా ఎలీసు దగ్గరికి వెళ్ళడం, ఎలీసు ద్వారా కుష్టి వ్యాధిని స్వస్థపరచుకోవడం మనకి తెలిసినటువంటి విషయం. చూసారా, భార్య ఉండవలసినటువంటి లక్షణములు భర్తని కాపాడుకోవడం, భర్తను రక్షించుకోవడం. ప్రేమైనటువంటి సహోదరి, మరి మీ భర్త విషయంలో మీకు భారం, బాధ్యత ఉన్నదా? పిలాతు భార్య అంటుంది, నా భర్త ఎక్కడ తప్పు చేస్తాడో, తప్పుడు తీర్పిస్తాడో, అది నా కుటుంబానికి ఎంత శాపం అవుతుందో అనే ఉద్దేశంతో అయ్యా ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. భర్త ఎక్కడన్నా అవినీతికి వెళ్తున్నప్పుడు, లంచాలు తీసుకొని ప్రోత్సహిస్తున్నప్పుడు వెనకలు ఉండి అలాంటి పని మనకు వద్దండి, మనకున్న దాంతో సంతృప్తి పడదాము అని భర్తని మరి మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి భార్య ఎంతో సిద్ధపడాలి. అట్లాగే తన భర్త యొక్క రోగం తగ్గించుకోవడం కోసం ఈ యొక్క నయమాను యొక్క భార్య కూడా ఎంతో ప్రోత్సహించింది. భార్య మాట వినినటువంటి వాడే నయమాను భార్య మాట విన్నాడు. పక్కన ఉన్నటువంటి సోములోని వెళ్ళాడు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా 7 సార్లు గులిగాడు. గులిగిన తర్వాత స్వస్థత తెచ్చుకున్నాడు. చూసారు, భార్య మాట విని ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత తెచ్చుకున్నాడు. ఇక్కడ పిలాతు కూడా ఏం చేస్తాడంటే, భార్య ఎప్పుడైతే కబురు చేస్తుందో వెంటనే అతను ఆ యొక్క సభా మందిరం నుంచి మరి వెంటనే తీర్పు తీర్చేసి బయటకు వచ్చాడు. అతని చేతులు కడుక్కుని, ఈ దోషము నా మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద ఉండకూడదు కాక
ఇది నాకు సంబంధం లేదు, ప్రజలందరూ అభిష్టం మేరకే మీకు అప్పగిస్తున్నాను, ఇది నాకు ఏమాత్రము మరి శాపగ్రస్తం కాకూడదు కాక అని చెప్పేసి భార్య చెప్పినటువంటి మాటకు లోబడినటువంటి వాడై పిలాతు అక్కడి నుంచి బయటకు వచ్చేసినట్టు చూస్తున్నాం. చరిత్రలో మనకు తెలిసినటువంటి ఒక వృత్తాంతం, క్రీస్తు పూర్వము సీజర్ చక్రవర్తి, జూలియస్ సీజర్ అని చెప్పి సీజర్ చక్రవర్తి. ఈ సీజర్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర సామంతులతో, రాజులతో లేదా మంత్రులతో ఒక సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. తెల్లవారితే మీటింగ్కి వెళ్ళాలి. ఆ భార్య ఉదయం లేచి అన్నదంట, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవాళ చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి, దేశం నుంచి అనేక మంది ప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళతో సమావేశం అవ్వాలి అని చెప్పినప్పుడు, నా మాట వినండి, ఈవేళ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు కల వచ్చింది ఈరోజు, దయచేసి మీరు ఇల్లు కదిలి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ భార్య భర్తను ఎంతో ప్రాధాయపడుతుంది. కానీ భర్త అంటాడు, లేదు పెద్ద వాళ్ళు వస్తున్నారు, ముందుగా నేను నిర్ణయించినటువంటి మీటింగ్ ఇది, నేనే వెళ్ళకపోతే రాజునయ్యండి ఎలాగా అని చెప్పేసి అంటాడు అతను. కానీ భార్య కాళ్ళు వేలబడుతున్న మాట వినండి. ఎంతకేటి ఆ భార్యకు ఒక కళ వచ్చింది రాత్రి. ఆ కళలో తన భర్త అయినటువంటి సీజర్ రక్తపు మడుగులో పడినట్టుగా, హత్య గావించబడి రక్తపు మడుగులో పడిపోయాడు. తుల్లిపడి లేచింది, ఏంటి పీడకలు వచ్చింది అని చూస్తే భర్త పక్కన ఉన్నాడు. కానీ ఉదయం లేచిన తర్వాత, నా మాట వినండి, ఈ ఒక్కరోజు ఆగండి, తర్వాత మీరు పెట్టుకుంటారు కానీ మీటింగ్ అంటే, లేదు వెళ్ళాలని చెప్పేసి భార్య మాట కాదని ఆమె వద్దని మొత్తుకున్న కాళ్ళు ఏళ్ళ పడినప్పుడు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో మరి గుర్రములు, రథముల మీద వెళ్ళారు కాబట్టి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో జనసమూహం ఆ పక్క ఈ పక్క నిలబడి ఉన్నారు. మరి చక్రవర్తి కాబట్టి వెళ్తున్నటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక చీటీ రాసి ఆయనకు అందిస్తాడు. ఎవరన్నా మరి విఐపీలు వచ్చినప్పుడు, కలెక్టర్ గారిని, సీఎం గారు వచ్చినప్పుడు చాలా మంది తన విన్నపములు రాసుకుని వారికి ఇస్తూ ఉంటారు. మా పరిస్థితి ఇదండి, మాకు ఈ సహాయం చేయండి అని చెప్పేసి. అట్లాగే అక్కడ నిలబడినటువంటి వారిలో ఒక వ్యక్తి ఎవరో వచ్చి సీజర్ చక్రవర్తికి ఒక కాగితం అందించాడు. ఎప్పుడైతే కాగితం అందించాడో, కాగితం దాన్ని చదవలేదు, చూడలేదు, కానీ చేతితోనే పట్టుకున్నాడు, ముందుకెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఏమైందంటే అతన్ని హత్య చేశారు. ఆ సమూహంలో ఏం జరిగిందో తెలియదు, కానీ అతని మీద ఎప్పటి నుంచో కుట్ర జరుగుతుంది, అతన్ని హతమార్చాలని. ఈ రోజు సమయం దొరికింది, అతన్ని ఏం చేశారంటే హత్య చేశారు. హత్య చేసేలోకి పోలీసులు వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. అతను ఒళ్ళంతా రక్తమైపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తన భార్యకు ఏ స్వప్నం అయితే వచ్చిందో రాత్రి, అదే దృశ్యం భార్య వచ్చింది, ఏడుస్తుంది చూసి, నాకు రాత్రి ఇదే దృశ్యము కల్లోకి వచ్చింది, నేను ఎంత వద్దని చెప్పినప్పుడు కూడా నా భర్త వినలేదు, నా మాట వినినట్లయితే నా భర్త బ్రతికేవాడని చెప్పి ఎంతో దుఃఖపడుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. అదే దృశ్యం కలొచ్చింది. తీసి చూస్తలేకే కాగితంలో ఏం రాసిందంటే, అయ్యా ఈ రోజు మిమ్మల్ని హత్య చేయడానికి పథకం జరిగింది, మిమ్మల్ని హత్య చేయబోతున్నారు, కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని ఆ చీటీలో రాశారు. కనీసం ఆ చీటీ చూసుకుని వెనక్కి వెళ్ళినా బాగుండేమో, కానీ ఆ చీటీ కూడా చూసుకోలే, ఎలాగున్న చీటీ ఎలా చేతి ఉండిపోయింది. ఈ విషయం ఎందుకు చెప్తామంటే, ఎవరైనా మనకి ఏదైనా సలహా ఇస్తున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కొంచెం మన మాట ఆలకించాలి. మాట వినట శ్రేష్టం. అది నీ భార్య ఒక మాట చెప్తున్నప్పుడు, నా భార్య ఎందుకు చెప్పిందో, ఈవేళ ఎప్పుడు ఎందుకంటే బయటకు వెళ్తారో వద్దండి అన్నదనుకో, మానే. ఈవేళ సరిపోద్దంటే రేపు తెచ్చుకుందో సేకపట్టుకుంది కదా అన్నది మానే. పరిస్థితులు బాగోలేదు వద్దండి అన్నదనుకో, వదిలే. నువ్వు కాదు కూడా తగుదని చెప్పేసి నువ్వు వెళ్ళినట్లయితే
కుటుంబానికి నష్టం తెచ్చుకుంటాం. పిలాతు భార్య చెప్పింది, అయ్యా అతను నీతిమంతుడు, అతని గురించి నేను పొద్దుట ఒక స్వప్నం కలగన్నటువంటి వాడు కాబట్టి అతని జోలికి వెళ్ళొద్దు. లోకరక్షకుడు, దేవాది దేవుడు, అతనికి రేపు తీర్పు తీర్చబోతున్నటువంటి వాడు అని చెప్పినప్పుడు భార్య మాట విన్నాడు పిలాతు. ఇక్కడ సీజర్ చక్రవర్తి అనేక మంది దేశంలో వస్తున్నటువంటి ప్రతినిధులతో సమావేశం అవడానికి వెళ్ళాడు తప్ప భార్య మాట వెళ్ళేటువంటి వాడు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, భర్తని ఒక మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించడానికి మరి మంచి భార్యగా నువ్వు ఉండవలసిన. ఇంకొక వాక్య భాగం మనం చూస్తున్నప్పుడు యోబు భార్య, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ చూస్తే భార్య అంటుంది, భర్త భార్యకు శిరస్సు, లేకపోతే పెనిమిటి ఆ యొక్క భార్యకు కిరీటం అంటారు. భర్త ఉంటేనే భార్యకి గౌరవం. భర్త లేనట్లయితే భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. మీరు లోబడాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆ కుటుంబ సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఈ భార్యను చూస్తే అంటుంది, ఇతనికి శరీరం అంతా కూడా కురుపులతో రసిగడుతున్నటువంటి పరిస్థితిలో, ఇందాక ఒక భార్యను చూస్తాం, కుష్టివాడైన కూడా అతనితో కాపురం చేస్తూ నా భర్తని కుష్టి వ్యాధిని తప్పించుకోవడం కోసము ఎంతో ప్రయాసపడి ఒక ప్రవక్త దగ్గర పంపించింది, స్వస్థత తెచ్చుకున్నది. ఇక్కడ ఈ భార్య నా భర్త మరి కురుపులతో ఉన్నాడు, ప్రవ్వా నా భర్తను ముట్టని చెప్పి మోకరించి ప్రార్థన చేయడానికి బదులుగా ఏం చేస్తుందంటే, ఎంత జరిగినప్పుడు కూడా నీ బుద్ధి లేదా? కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఆఖరి నీ శరీరం కూడా కుళ్ళిపోతుంది, ఇంకా దేవుడు దేవుడు అంటే పెట్టి బుద్ధి లేనుడా, ఆ దేవుడు దూషించి నువ్వు చచ్చిపో అంటాను. ఏ భార్య అన్నా భర్తని చచ్చిపో అని అంటుందా? అనొచ్చాల. భర్త ఉంటేనే కదా గౌరవం. చూసారా, యోబు అంటున్నాడు, బుద్ధిహీనురాలు మాట్లాడు. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాటలు? బుద్ధి లేనటువంటి వారు మాట్లాడతారు. బుద్ధి గలవారు అలా మాట్లాడు. భర్తను రక్షించుకుంటారు, భర్తను నడిపించుకుంటారు, ప్రేమలో నడిపించుకుంటారు, ప్రార్థనలో నడిపించుకుంటారు. కానీ ఇక్కడ ఈ భార్య ఏమంటుందంటే, దేవుని దూషించి నువ్వు చనిపో. అసలు దేవుని దగ్గర మోకరించి నా కుటుంబాన్ని రక్షించి, ప్రభువా ఇంత జరిగింది, బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, నా భర్తను రక్షించని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి బదులుగా దేవుణ్ణి దూషిస్తుంది, భర్తని కూడా చనిపోవాలి. చూస్తారా, పిలాతు భార్యను చూసాము, సీజర్ చక్రవర్తి అయినటువంటి భార్యను చూసాము, నయమాను భార్యను చూసాము, ఇక్కడ యోబు భార్యను చూస్తాము. ఇంకొక మాట చూద్దాం దేవుని యొక్క వాక్యం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించెదను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ఇక్కడ చూసినట్టు వాక్య భాగం ఎస్తేరు గ్రంథంలో, ఈ వాక్య భాగం అని చదివినప్పుడు యూదులందరినీ కూడా హతమార్చడానికి ఒక కుట్ర జరుగుతుంది. హామాను కుట్ర పొంది యూదులందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంగతి ఎస్తేరు వినిపించింది. ఎస్తేరు వినిపించిన తర్వాత తన జాతిని రక్షించుకోవడం కోసం, యూదులందరినీ రక్షించుకోవడం కోసం, తన భర్త రాజు కాబట్టి తన భర్త దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి. సాధారణంగా అంతఃపురంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు కూడా వెళ్ళడానికి వీళ్ళు సెక్యూరిటీ, చాలా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీలో భార్య కాదు, కొడుకు కాదు, ఎవరైనా సరే ఆ సభా ప్రాంగణంలోకి, మందిరంలోకి ప్రవేశించగానే వాళ్ళని షూట్ చేస్తారు.
లేకపోతే పట్టుకుని బంధించి హత్య చేస్తారు. ఆమె భార్య అయినప్పుడు కూడా రాజు గారు పర్మిషన్ లేకుండా, కనీసం మంత్రి గారి పర్మిషన్ లేకుండా సభా మందిరంలో వెళ్ళడానికి అధికారం లేదు ఎవరు కూడా. అయినప్పుడు కూడా ఇప్పుడు ఈ విషయం చెప్పకపోయినట్లయితే హామాను చట్టం చేసి దాన్ని తీసుకెళ్లి రాజుగారు సంతకం పెట్టించి యూదులందరినీ కూడా హతమార్చుతాడు. అర్జునుడికి ఈ విషయం చెప్పాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలంటే సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక మాట చెప్తుంది అక్కడ బైబిల్ గ్రంథం చూసినప్పుడు 16వ వచనంలో మనం చూద్దాం. కింద భాగంలో, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించదును, నేను నశించదను. ప్రవేశించడానికి వ్యతిరేక్తంగా ఉండను అంటే పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడము వ్యతిరేకమైనప్పటికీ కూడా ఒకవేళ చెప్తానులే, ఎందుకంటే అనుమతి లేకుండా మందిరంలోకి ప్రవేశించడము నిషిద్ధం కాబట్టి, సెక్యూరిటీ బందోబస్తు ఉంటుంది కాబట్టి నేను చనిపోయినా పర్లేదు ఆ జాతిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో వెంటనే ఆ యొక్క సభా మందిరం లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళగానే రాజు కంగారు పడుతుంది. ఎందుకు వచ్చింది? అమ్మా ఎందుకు వచ్చాము లోపలికి? అంటే అయ్యా జరిగిన పరిస్థితి, నా జాతిని రక్షించుకోవాలి, యూదులందరూ హతమారుస్తున్నటువంటి అనే విషయం మంచి చెప్పినది. వెంటనే రాజు మరి అలర్ట్ అవుతున్నట్టు మనం చూస్తాం. ఈ వాక్య భాగం ఎందుకు చెప్తానంటే, ఒక భార్య చేయవలసిన పని, పిలాతు భార్య వచ్చింది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, నయమైన భార్య ఉంది తన భర్తను రక్షించుకోవడం కోసము ప్రవక్త దగ్గరికి వెళ్ళమంది స్వస్థత తెచ్చుకుంది. ఇక్కడ ఎస్తేరు వెళ్ళకూడనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి చనిపోవడానికి సిద్ధపడింది తప్ప తన యూద జాతిని రక్షించుకోవడం కోసము రాజు ఏంటి తన భర్త దగ్గరికి వెళ్ళి ఉన్న విషయం చెప్పింది. స్త్రీలు ఏంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా భర్తను రక్షించుకోవడం కోసం, తప్పుడు మార్గాలు వెళ్లకుండా ఉండడం కోసం భార్యలు ఏంటి వాళ్ళు చేయవలసిన అనేక మంది భార్యలు మనం చూస్తాం. మంచి సలహాలు ఇవ్వాలి అంతే తప్ప లంచాలను ప్రోత్సహిస్తూ మోసం చేస్తూ వాళ్ళు అది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇవన్నీ కొనుక్కున్నారు, మనకు కూడా కావాలి కాబట్టి ఇలాగా హెరాస్మెంట్ చేస్తే ఆ భర్త ఏం చేస్తారంటే, భార్య పోరు పడలేక జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ, ఆ భర్త ఏం చేస్తాడంటే లంచాలు తీసుకోవడము, మోసం చేయడం. మోసం చేసి సంపాదించిన ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుంది కానీ వెంబట వారి నోరు మండుతని కొండని సామెతలు చేయడానికి వాటిని ఉన్నదాంతో సంతృప్తి పడాలి. భర్త తప్పుడు అడిగేసినప్పుడు కూడా సరిచేయాలి తప్ప భార్య అయినటువంటి నీవు నీ భర్తని దొంగతనాలకని, మోసాలకని, లంచములకని ప్రోత్సహించినట్లయితే కుటుంబము శాపగ్రస్తమవుతుంది. ఆ విషయము గ్రహించింది. ఇతను నీతిమంతుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, అనేక మందిని స్వస్థపరిచినటువంటి దేవుడు అని చెప్పేసి పిలాతు భార్య గ్రహించింది. ఇంకా చెప్పాలంటే ఈయన ఒక రాజు, దైవ కుమారుడు అని చెప్పేసి ప్రభు పక్కన సిలువ వేయబడినటువంటి దొంగ గ్రహించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జనసమూహం గాని, హేరోదు గాని, పిలాతు గాని, పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని యేసు ప్రభుని ఒక మనుషుడిగానే అనుకుంటారు తప్ప దైవ కుమారుడుగా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా గ్రహించేటువంటి. కాబట్టి మన భర్తలను రక్షించుకోవడము, భార్యగా నీ స్థానం నీ చేతిలో ఉందండి. కొరింథీయుల రాసిన పత్రికలో మాట ఉంటుంది, 7వ అధ్యాయం 16వ వచనంలో, ఓ స్త్రీ నీ భర్తను నువ్వు రక్షించుకున్నావు, నీ భర్తను నువ్వు రక్షించుకోవాలి. భార్యగా నీకు ఉన్నటువంటి స్థానము ఇంట్లో ఇంటిని కాపాడుకోవాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలి. కనుక మంచి సలహాలు ఇవి భర్తకి, మంచి మార్గం నడిపించు, మంచి ఆలోచన చెప్పు, మంచిగా కుటుంబాన్ని నడిపించుకో. తప్పుడు ఆలోచన కానీ, తప్పుడు సలహా ఇస్తూ, అన్యాయమును ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రోత్సహిస్తూ, డబ్బు సంపాదనే జయముగా ఎంతో కష్టపడి ఇంటికి వచ్చినటువంటి భర్తను వేధించేదానిగా ఉంటున్నారు. అతను కష్టపడి ఇంటికి వస్తుంటే మనం కనీసం ప్రార్థన చేయలేటువంటి స్త్రీలు చాలా మంది చూస్తాం. ఒక పిలాతు భార్యలాగా మంచి ఆలోచన కలిగి, ఒక
నయమాను భార్యలాగా ఒక మంచి ఆలోచన కలిగి ఉంది, దైవ భయం కలిగి ఉంది, ప్రార్థన పరులుగా ఉంది. ఒక ఎస్తేరు లాగా తన జాతిని కాపాడుకున్నట్టుగా నీ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం, నీ జాతిని రక్షించుకోవడం కోసం నీ భర్తను ఒక మంచి మార్గం నడిపించినట్లయితే నీ కుటుంబం ఎంతో సంతోషం. ఈ మాటలు విన్నటువంటి సహోదరి సహోదరు, దేవుని యొక్క వాక్యం లోబడినటువంటి వారిని, గ్రహింపు పొందినటువంటి వారిని, మంచి భార్యగా ఉన్నట్లయితే నీ కుటుంబంతో ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేసి, పరిశుద్ధుడును ప్రేమగల తండ్రి, అనే పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనం చెల్లిస్తాం. పిలాతు భార్య తనకు వచ్చినటువంటి దర్శనం బట్టి తన భర్త అయినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళి అతనికి కబురు పంపించిందండి. అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, దైవ కుమారుడు అని తను విన్నటువంటిది, కన్నటువంటిది చెప్పి అతని మీద తప్పుడు సాక్ష్యం, తప్పుడు తీర్పు నువ్వు తీర్చవద్దు అని తన భర్తని కాపాడుకుంది. సహోదరి, నీ భర్తను నువ్వు రక్షించుకున్నావా? నీ భర్తను కాపాడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వాక్యం ఆలకిస్తున్నావా? భర్తని మోసం చేయడానికి లంచాలకి ప్రోత్సహిస్తున్నావా? మంచి సలహాలు ఇచ్చే భార్యగా ఉండు, మంచి భార్యగా ఉండు, మంచి ఆలోచనతో నీ భర్తని ముందుకు నడిపించిందని ఉన్నట్లయితే నీ కుటుంబం ఎంతో సంతోషం ఉంటుంది. ప్రేమగల ప్రభువా, నేను వాక్యం విన్నటువంటి ఈ సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ కార్యంలో చూస్తున్నటువంటి అనేక మందిని మీరు దర్శించి మీరు ఆశీర్వదించటకును సహాయం దయచేయండి. మంచి స్త్రీలుగా, మంచి బాధ్యత గల స్త్రీలుగా, భార్యలుగా మా సహోదరులను దీవించమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే ప్రభువా, మరొకసారి ఇదిగో మేము కలుసుకోలేని పరిస్థితి, సంఘంలో మందిరములో ప్రార్థన చేయలేనటువంటి మరొక పరిస్థితి ఇది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది కొరపి మాకు తెలియదు, కానీ ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును మేము ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కలుసుకోవడానికి మీరు సహాయం చేసిన విధానం బట్టి మేము అందరం చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ కార్యం మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయినా ఆ యొక్క కరోనా వైరస్తో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి మృతుల సంఖ్య, అలాగే పేషెంట్ల యొక్క సంఖ్య మేము చూస్తుంటే ఎంతో నష్టం జరుగుతున్నటువంటిది. తొందరలోనే ప్రభు మీ ఉగ్రత నుంచి తప్పించి దేవ మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. దేవ, అనేక మంది రోడ్ల మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. స్పెయిన్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్, ఎన్ని దేశాల్లో అయినా రోడ్ల మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవ, మానవుడు ఎంత గొప్పవాడైనప్పుడు, ఎంత జ్ఞానవంతుడైనప్పుడు కూడా దేవుడి దృష్టిలో వెర్రివాడు అంటున్నాడు దేవుడు. ప్రభు, ఈ ఉగ్రత నుంచి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. నేను ప్రపంచాన్ని కాపుదల దేశంలో ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో దర్శించండి దేవ. అధికారులు, నాయకులైనటువంటి వాళ్ళు, పరిపాలన చేస్తున్నటువంటి మరి ప్రధానులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, అధికార సిబ్బందిని ఈ యొక్క వైరస్ నుంచి వైరస్ తో పోరాడుతున్నటువంటి ఆ పేషెంట్లని పరిశీలన చేస్తున్నటువంటి మరి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా వాళ్ళు, అలాగే ప్రభుత్వ తరపున పనిచేస్తున్నటువంటి అనేక మంది వాలంటీర్ సిబ్బందిని ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో ప్రభు, అలాగే ఎంతో మంది ప్రార్థిస్తున్నటువంటి దైవజనులైన జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం తెచ్చండి. ఈ శాపం నుంచి విడుదల కలుగు చేసి అతి తొందరలోనే ఈ వ్యాధి నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. మీ ఆశీర్వాదము మాపై దయచేయమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన మీ అవసరతలను బట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే, మీకున్నటువంటి అవసరతలు ఆ కామెంట్ బాక్స్ లో మీరు రాసినట్లయితే, తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సంఘం తరపున ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం ప్రసారం
సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి దేవుని చిత్తమైతే మళ్ళీ మనందరం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.